ఆరు ఇంటివైపు బాధగా చూస్తూ చిత్రగుప్తుల వారితో నేను పైకి వెళ్ళిపోయే టైం వచ్చింది కదా అని ఆరు అడుగుతుండగా, అవును బాలిక అని అంటారు గుప్తా గారు. నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది, కానీ నేనేమీ చెయ్యలేను బాలిక అని అంటూ ధూమ్ తట అంటూ ఆరుని పైకి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు గుప్తా గారు. భూలోకం నుండి దూరంగా యమలోకంలోకి వెళ్ళబోతున్న ఆరు ఇంటిలోని మనుషులతో ఉన్న జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. అమర్తో గడిపిన ప్రేమ క్షణాలు, పిల్లలతో అల్లరి చేసిన క్షణాలు, పెద్దవాళ్ళతో కలిసిపోయి ప్రేమగా ఉన్న సంఘటనలు అన్నీ గుర్తు తెచ్చుకొని ఆరు బాధపడుతూ ఉండగా, రుణాలు తీరిపోయిన బంధాల గురించి ఆలోచించి బాధపడకు బాలిక అని అంటూ ఉంటాడు గుప్తా. ఇక ఆరు పైకి వస్తుండగా యమలోకం నుండి యమధర్మరాజు బయటికి వస్తూ ఉంటాడు. ఆ కాంతికి తట్టుకోలేక ఆరు కళ్ళు మూసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు భూలోకానికి దూరంగా యమలోకానికి చేరిన ఆరు జీవితంలో అద్భుతం జరగనుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.